తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పొట్టకోటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి గత 3 సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతూ జీవనం సాగిస్తున్న బండి ప్రశాంతి స్వదేశానికి రావడానికి ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తోంది. కృష్ణా జిల్లా కలిదిండి మండలం ఇందిరా కాలనీకి చెందిన బండి వెంకన్న ప్రశాంత్కి 2 ఆడపిల్లలు. కుటుంబ పోషణ కోసం కువైట్ దేశానికి వెళ్లి నరకయాతన అనుభవిస్తోంది. తల్లిదండ్రులు చనిపోయినా పంపించడం లేదంటూ వాపోతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు స్పందించి ఇండియాకు వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని వేడుకుంటోంది. మా ఆవిడ పేరు ప్రశాంత్. పోయిట వెళ్ళిన 6 నెలలకి మాకు చచ్చిపోయింది. మాకు చచ్చిపోయినప్పుడు ఏడ్చింది. మేడం వెళ్ళిపోతానేమో, పిల్లలు చూసేవాళ్ళు లేరు మా ముందు కాబట్టి చూసేది పిల్లలు అన్నారు. లేదు నేను పంపను, నా అగ్రిమెంట్ 2 ఏళ్ళు నువ్వు అంది. సర్లే మేడం 2 ఏళ్ళు చేస్తానని అట్టగా ఊపడింది. 2 ఏళ్ళు 6 నెలలకి మా బాగా చచ్చిపోయాడు. మా బాగా చచ్చిపోయిన అడిగింది మా ఆవిడ ప్రశాంతి, బండి ప్రశాంతి. అడిగినా కానీ నేను పంపను, నాకు 2000 అగ్రిమెంట్ కాబట్టి 2 కొనుక్కున్నాను. నేను 2 ఏళ్ళు దాకా ఇది పంపిస్తాను, పంపరాదు. సరే మేడం అట్టగా చేస్తానని ఒప్పుకుంటాను. సరే కానీ మా బాగా చచ్చిపోయినామని మళ్ళీ మా అక్క మా అమ్మ చచ్చిపోయింది. బండి గంటలమ్మ మా అమ్మ సార్ మా అమ్మ చచ్చిపోయినా ఏడ్చింది. మేడం మా అమ్మ చూసేవాళ్ళు ఎవరు లేరు, పిల్లలు చూసేవాళ్ళు లేరు, పిల్లలు అనాథరం అయిపోతారు, మా ఆయనకేం తెలియదు, మా ఆయనకేం తెలియదు, ఒక పిల్ల కొంచెం అమాయకత్వంగా ఉంటుంది, కొంచెం పంపించండి మేడం అంటే సర్లే నీకు టికెట్ చెప్తానని అన్న తర్వాత టికెట్ ఇస్తే డూప్లికేట్ టికెట్ ఇచ్చారు. అది ఒరిజినల్ కదా సార్, డూప్లికేట్ టికెట్ తెచ్చిన టికెట్ పైకి రామని మా ఆవిడ దొంగతనం కట్టారు సార్. దొంగతనం కట్టి 4 రోజులు పోలీస్ స్టేషన్ పెట్టారు సార్. దొంగతనం అన్ని కెమెరా చేసి దొంగతనం తెలిసిపోయింది సార్. చేసిపోయిన తర్వాత మళ్ళీ చేసి నీకు పాస్పోర్ట్ ఇవ్వు, నీకు అక్కమ్మ కొట్టిస్తాను, టికెట్ నీకు తీస్తాను వచ్చిన పాస్పోర్ట్ తీసుకుని మళ్ళీ ఇండియా రాకుండా మళ్ళీ టికెట్ ఇండియా రాకుండా మళ్ళీ చేసేసి ఇప్పుడు ఇండియా ఎంఎస్లో ఉంది సార్. ఇప్పుడు ఏం చేయాలి మీరు దయచూసి లోకేష్ గారు కానీ పెద్దల చూడు, దయచేసి మా పిల్లల మీద నా మీద పిల్లలు చూసేవాళ్ళు వెనక ముందు లేరు, అనగమ్ములు ఎవరు లేరు, మా ఆవిడకి ఎవరు లేరు. కొంచెం దయచేసి పెద్దలు కొంచెం మా పిల్లలు మా ఆవిడని రప్పిస్తే మీకు వందలు చెప్పుకుంటా సార్. కోటిలో ఉంది సార్, కోటి ఎంఎస్లో ఉంది, కోటి ఎంఎస్లో ఉంది సార్. మా ఆవిడ కోటిలో ఉంది, మా ఇద్దరు చూసేవాళ్ళు లేదు సార్. కోటిలో ఎంఎస్లో ఉంది సార్. రప్పిస్తే మా పిల్లలిద్దరికి కొంచెం తోడుగా ఉంటుంది సార్. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ పెద్ద వాళ్ళు అందరూ వచ్చి దయచూసి మా ఆవిడ కొంచెం రప్పించమని కోరుకుంటున్నాను. ఇంటికి వెళ్ళి 2 సంవత్సరాలు అయిందండి. ఆవిడ సంవత్సరం చేసినాడికి వాళ్ళ అమ్మగారు చనిపోయారు. ఆ తర్వాత ఒక 4 ఏళ్ళకి వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళ అంచెలు వచ్చేస్తానంటే సర్లేమ్మ ఉండు, 4 ఏళ్ళు చేతి వద్దుకెళ్ళా ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం అన్నారండి. మళ్ళీ వాళ్ళ అత్తగారు చనిపోయారండి. ఇంక చనిపోయాక ఇలా వచ్చేస్తానంటే దొంగ టికెట్ తీసారు. ఇలా జరిగిందండి. అక్కడ ఏంటో పాపం 2 ఆడపిల్ల, ఒక అమ్మాయి ఏంటో మేనరకం అండి. ఆవిడకి అసలు ఒకటి తెలదు, వాళ్ళ పని వాళ్ళు కూడా చేసుకోలేరండి. ఆయన వాళ్ళిద్దరిని తలదు ఇద్దరిని హాస్పిటల్లో దింపొచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి వంట చేయాలండి. మళ్ళీ పొద్దుటి వెళ్ళి సాయంత్రం వస్తానండి. నేను ఏం కాదండి, లోకేష్ గారికి చంద్రబాబు నాయుడికి మరీ కోరి చేస్తున్నానండి. మేము ఆ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళండి. మమ్మల్ని దయించి ఖచ్చితంగా ఆ బిడ్డల కోసం ఇచ్చారే మరీ ఆమెను రప్పిస్తారని బండి ప్రశాంతిని కోరుకున్నాను. మరీ ఉండి మండలం పాములపరు గ్రామంలోని రొయ్యలు చెరువుల్లో గుర్తు తెలియని వ్యక్తులు పురుగుల మందు కలపడంతో లక్షలాది రూపాయల విలువైన రొయ్యలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన స్థానిక రైతులను కోలుకోలేని దెబ్బతీస్తుంది. సర్పంచ్ కేసన బలుసు మాస్టార్కి చెందిన 12 ఎకరాల చెరువులో దుండగులు విషం కలిపారు. ఇందులో సుమారు 40 కౌంటు పరిమాణం ఉన్న రొయ్యలు చనిపోయాయి. మరొక రైతు కేసన యాదగిరికి చెందిన 5 ఎకరాల రొయ్యల చెరువులో కూడా పురుగుల మందు కలిపారు. ఈ చెరువుల్లో 60 కౌంటున్న రొయ్యలు మరణించాయి. 2 చెరువుల్లో కలిపి భారీగా రొయ్యలు చనిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఏళ్ల కష్టం పెట్టిన పెట్టుబడి అంతా నీటిపాలు కావడంతో బాధిత రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. వెంటనే పోలీసులు విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కేశం బహుశూర్ మాస్టర్ అంటారు. అలాగే మా పక్కన చెరువు కూడా మా బాబాయ్ అంటే కేశం యాదగిరి. ఈ 2 చెరువుల్లో కూడా ఎట్టిన శత్రువులు ఎవరు మేము పెడతారనుకున్నాం. అది 60 కౌంట్, ఇది 40 కౌంట్. ఈ కౌంట్ లో కావాలని మందు కలిపేశారండి. ఇవాళ కాయ కాదు తప్ప 2-3 సంవత్సరాల నుంచి చెరువు పట్టలేదు. అంత ఇద్దరం యాదగిరి నేను ఇప్పుడు అప్పుల్లోనే ఉన్నాం. కానీ ఈ నోటికాడికి వచ్చిన తర్వాత మమ్మల్ని ఆర్థికంగా పాటు చేయలేని ముందు కలిపేయడం జరిగింది. అక్కడ 40 కౌంట్ నష్టం 12 ఎకరాల చెరువు అండి. 40 కౌంట్ 400 అండి. ఇవాళ 15 టన్నులు 60 లక్షల సరుకు పోయింది. 5 ఎకరాలు 9 టన్నులు అండి. అయితే 23-20 లక్షల అది లాస్ అండి. ఈ 60-80 లక్షల దాకా లాస్ అండి మొత్తం 2 చెరువుల మీద. చాలా ఘోరం అనేది ఘోరం జరిగిపోయింది. మమ్మల్ని పాటు చేయాలంటే మనిషి మీద అటాక్ చేసుకోవాలి తప్పలాగా లోన్ లేని జీవనాల్లో వేల మీద మమ్మల్ని ఆర్థికంగా పొంగి తీస్తాకే ఈ రకంగా మమ్మల్ని చేసి మనుషుల మీద పోలీసు వారు కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. ఎస్పీసీ వారు కూడా రిపోర్ట్ చేసి ఎస్పీసీ వారు కూడా టెస్ట్ పంపారు. ఇక్కడే మందు ఒలిగింది. అందరూ చూసారు మందు ఒలిగిన వాసన. మందు ఇక్కడ ఒలిగిందండి. మందు కూడా ఈ రకంగా ఎవరి మీద అనుమానం ఉందండి? ఆ ఊళ్ళో ఎవరి మీద అనుమానం ఉంటే రకరకాలు ఉంటారనుకోండి. మన ఆలయాలని మనం పీడియం చెప్పగలుగుతాం. అందుకని అది ఏదంటే పోలీసు వారి సమస్యలు మేము చెప్తాం విషయం. పోలీసు వారి సమస్యలో పోలీసు వారు దీని మీద చర్య తీసుకుని మాకు డాగు తీసుకొచ్చిన వచ్చి ఎంతైనా పర్వాలేదు అతను పట్టుకుని మేమే కాదు ఊళ్ళో చాలా మంది రైతులు ఆక్వా ఇలా జరిగితే ఆక్వా చెయ్యాలో చేయకూడదా అలా ఎవరికి మతి ఉండదు. ఆక్వా రైతులు అందరూ గబ్బులు పెడుతున్నప్పుడు అదే మీకు ఎలా జరిగిందంటే మాకేంటండి దీని మీద స్టార్ట్ ఒక్కరు కూడా తెప్పించి మేము డబ్బులు ఎంతైనా కాదు మనం ఎలా శత్రువుని పట్టుకోవాలి. ఇవాళ ఇలా వేసారంటే ప్రతి చెరువుల మీద వేసేస్తారు. కాబట్టి ఏలిన వారు పోలీసు వారు తగిన చర్యలు తీసుకుని వెంటనే ఆచూకీ తీసుకుని ఆయన పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. చరణదేవి అండి, ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఉండి మండలం, పాములపల్లి విలేజ్. దీని ప్రెసెంట్ మార్నింగ్ మాకు ఫోన్ వచ్చిందండి. కేసన యాదగిరిరావు గారు, బల్సరావు గారు ఫోన్ చేయడం జరిగింది. ఆయన యొక్క 12 ఎకరాల చెరువు అలాగే 8 ఎకరాల చెరువులో మందు కొట్టారని చెప్పేసి రాత్రి మందు కొట్టారని చెప్పడం జరిగింది. దానికోసమని మేము శాంపిల్ కలెక్ట్ చేయడానికి వచ్చాము. ఈ శాంపిల్స్ అన్నది 12 ఎకరాల నుంచి 1 kg వరకు తీసుకున్నాము. అలాగే 8 ఎకరాల చెరువు నుంచి కూడా శాంపిల్ కలెక్ట్ చేసాము. ఇవి మన ఎస్ఐఎఫ్టీ లో ఫెర్టిలైజర్ సంబంధించి గానీ యాంటీబయాటిక్స్ గానీ దీనికి సంబంధించి మనకి టెస్టింగ్ కి అవైలబిలిటీ ఉంది. సో ఇవి మన ఎస్ఐఎఫ్టీ కాకినాడ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీకి పంపించడం జరుగుతుంది. తదుపరిగా దాని నుంచి వచ్చే శాంపిల్ రిపోర్ట్ ని బట్టి వీరు యాక్షన్ తీసుకుంటారు. ఉండి మండలం చెరుకువాడ గ్రామంలో శ్రీ అలుగులమ్మ 107వ జాతర మహోత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారికి 108 కలశాలతో మహిళలు ప్రత్యేక అభిషేకాలు చేయించారు. ఆలయ ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఇరింకి సత్యనారాయణ, కొండవీటి సూర్యనారాయణ, నడింపల్లి కృష్ణంరాజు తదితరుల ఆధ్వర్యంలో తొలుత అమ్మవారికి పూజలు చేయించారు. సహస్ర కుంకుమార్చన పూజలు జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. రాజులపేట చెరువు నుంచి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లను వేద పండితులు వివరించారు. అనంతరం పంచామృతాలతో అమ్మవారికి అభిషేకాలు చేయించారు. జరుగుతుంది కాబట్టి అలాగే
సమూఢమస్య భాగం సురే అవశ్యం దశోరయాః దేవేవ చక్షురాజధం అభిప్రాత చెరుకువాడ గ్రామంలో గ్రామ దేవతగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ శ్రీ అలుగులమ్మ అమ్మవారి యొక్క 107వ జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా 5వ రోజు కార్యక్రమంగా ఈ రోజు నాడు అమ్మవారికి జలాభిషేకము గ్రామ శ్రేయస్సు కోసమై లోకమంతా కూడా సుభిక్షంగా ఉండడం కోసం అమ్మవారికి జల స్వీకరణ ఆ యొక్క తటాకం వద్ద ఆ యొక్క జలానికి విశేష అర్చన చేసి ఆ జలాన్ని స్వీకరించి అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపడైనటువంటి శ్రీ శ్రీ అలుగులమ్మ వారికి భక్తులందరూ కూడా స్వహస్తాలతో అభిషేకం చేసే మహత్తరమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నాడు అశేష జన వాహినితో అమ్మవారికి జలాభిషేక మహోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది. మంగళవారం, బుధవారం, గురువారం నాటి యొక్క ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. అలాగే మార్చి 1వ తారీఖు నాడు అఖండ అన్న సమారాధన జరుగును గనుక భక్తులందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. తెలుగు రాష్ట్రాల్లో 8 నెలల చిన్నారి అరుదైన వ్యాధితో బాధపడుతోందని, ఆమె వైద్యానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఉండి నల్ల విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు నల్ల సత్యకిరణ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఉండిలో హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో పునర్విక వైద్యానికి సహకరించాలని కోరుతూ విరాళాలు సేకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్ ప్రసాద్ మాట్లాడుతూ రామాలయం కమిటీ ఆధ్వర్యంలో మహిళలు గ్రూప్ 10,000, నల్ల విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ తరపున 5,000 రూపాయలు విరాళంగా ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు సాయిరాం మాట్లాడుతూ తొలి రోజు 65,000 రూపాయలు సేకరించామని తెలిపారు. రెండో రోజు సేకరిస్తున్న మొత్తాన్ని కలిపి పునర్విక కుటుంబానికి అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు పాల్గొన్నారు. 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో ఒక కార్యక్రమం, వినూత్న కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు చిన్నారి పునర్విక 8 నెలల చిన్నారి అంతులేని సమస్య, అంటే లక్షకి ఎవరో ఒకరికి వచ్చే సమస్య ఈ రోజు ఈ అమ్మాయికి వచ్చింది. చిన్నారికి ఆ చిన్నారి ఆ సమస్య, ఆరోగ్య సమస్య తగ్గాలి అంటే అది 16 కోట్లు ఒక ఇంజెక్షన్ అనేది చేయాలి. అది కూడా ఇతర దేశాల నుంచి రావాలి. అంటే 16 కోట్లు అన్నది ఆ కుటుంబానికి ఏ విధంగానూ కూడా వాళ్ళు చేయలేని పరిస్థితి. అది తల్లిదండ్రులు ఆ బాధని సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం, అలాగే అన్ని గ్రూపుల నుంచి కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ కార్యక్రమాన్ని ఒక భుజమే తీసుకుని, అలాగే మన ఉండి గ్రామం నుంచి సాయిరాం హెల్పింగ్ హ్యాండ్స్ గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఉండిలో ఎవరు చేస్తున్నారు అనేది తెలుసుకుంటే సాయిరాం హెల్పింగ్ హ్యాండ్స్ చేస్తున్నారని చెప్పి తెలిసింది. మన ఉండిలో కూడా శ్రీరామకోటి బృందం గ్రూప్ మహిళలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ గ్రూప్తో కలిసి కొద్దిగా ఈ అమ్మాయికి మనం ఎంతగా చేయగలిగితే అంత విరాళాలను మనం ఉండి నుంచి సేకరించాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం చేశాం. అలాగే చాలా నిన్న కూడా చేశారు కార్యక్రమం. ఎక్కువ అమౌంట్ వస్తుంది, ఇంకా చాలా ఉంది రావాల్సింది, అందవలసింది పిల్లకి. అలాగే ఈరోజు శ్రీరామకోటి బృందం గ్రూప్ నుంచి కూడా 10,000 రూపాయలు, మా అమ్మగారు నల్ల విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ తరఫున కూడా ఒక 5,000 ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే ఈరోజు 16 కోట్లు అన్నది ఒక వ్యక్తికి పెద్దగా అనిపించవచ్చు, కానీ 2 రాష్ట్రాల్లో 16 కోట్లు అనేది చిన్నది అవుతుంది అన్నమాట. అందరూ కూడా ఎవరికి వాళ్ళు ప్రతి ఊర్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి యాచకుల కానించి అందరూ కూడా ఉన్న దాంట్లో చిన్నపిల్లలతో సహా అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో ఆ పిల్ల బాగుపడాలి ఆరోగ్యం ఉద్దేశంతో అందరూ కూడా విరాళాలు సమర్పిస్తున్నారు. ఇలాగ ఎవరైతే ఈ కార్యక్రమాలు చేస్తున్నారో అందరికీ కూడా హృదయపూర్వకంగా మా ఉండి గ్రామం నుంచి అందరి నుంచి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. భీమవరం ఆదర్శ్ నగర్లోని ఇమ్మాన్యుయల్ చిల్డ్రన్ హోమ్ నందు చిన్నారి మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి బాలలకు కాస్మోటిక్స్, బిస్కెట్లు అందజేసినట్లు విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కనమర్లపూడి వెంకటేశ్వరరావుతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. శుభకార్యాలు, పుట్టినరోజులు కావచ్చు, పెళ్లి రోజులు కావచ్చు, మరి ఇటువంటి వేడుకల్ని మనలలో జరుపుకోవడానికి సాధ్యంగా జరుగుతూ ఉంటుంది. అందుకు భిన్నంగా ఇప్పుడు ఉన్నటువంటి యువకులంతా కూడా సమాజంలో ఎవరైతే అభాగ్యులు, సమాజానికి దూరంగా ఉన్నటువంటి వృద్ధులు కావచ్చు, అంధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, బదిరులు కావచ్చు, ఇలాగా అనాథ తల్లి నుండి తండ్రి లేనటువంటి, తండ్రి నుండి తల్లి లేనటువంటి, ఇద్దరు లేనటువంటి అనాథ పిల్లలు
మరి ఇక్కడ భీమవరంలో ఇమ్మానుయేల్ చిల్డ్రన్ హోమ్ జేపీ రోడ్లో ఉన్నటువంటి ఆదర్శ నగర్ రామాలయంలో ఇక్కడ ఈ కేంద్రం నడుస్తుంది. మరి సుమారు 2 దశాబ్దాల పైగా భీమవరంలో అనేక చోట్ల మరి వాళ్ళు ఇలాగ రెంటుకుంటూ ఇలా మారుతూ ఇక్కడ వ్యాధం జరిగింది. మరి ఇక్కడ సుమారు 60 మంది పిల్లలు, బాలికలు బాలురు ఇద్దరు కూడా 60 మంది పిల్లలు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. చక్కగా చదువుకుంటున్నారు, మంచి డిసిప్లిన్గా ఉన్నారు. మరి వీళ్ళకి అవసరమైనటువంటి భోజనాలు కానీ ఇలాగే ఇటువంటి పుట్టినరోజు వేడుకల్లో చాలామంది అందిస్తున్నారు. ఈరోజు మా మిత్రుడు అనమర్లపూడి వెంకటేశ్వర అబ్బులు అంటాం, మా చిన్ననాటి మిత్రుడు, అతనిది పుట్టినరోజే. ఇంకోటి ఏంటంటే వాళ్ళ మనవడు మోక్షజ్ఞ అబ్బాయి పుట్టినరోజుని వాళ్ళు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ అనాథ పిల్లల మధ్యలో పుట్టినరోజు కేక్ కట్ చేసి అలాగే వాళ్ళకి అవసరమైనటువంటి వస్తు సామాగ్రి అయితే కాస్మెటిక్స్, ఒక కొబ్బరి నూనె, అలాగే ఒక సబ్బు, ఒక బిస్కెట్ ప్యాకెట్, చక్కగా ఒక పండు, ఇలాగ ఒక కిట్లు కింద తయారు చేసి పట్టుకొచ్చారు. ఇలా వాళ్ళకి ఏదో అవసరమో తెలుసుకుని ఇలాగా ఇవ్వడం జరుగుతుంది దాతల ద్వారా. మరి అలాగే వాళ్ళు కూడా ఇక్కడ 60 మంది కూడా చదువుకుని వాళ్ళు కూడా మన పిల్లల్లాగే అభివృద్ధి చెందాలని చెప్పేసి మరి వాళ్ళ ఇటువంటి అరేంజ్మెంట్ చేసినటువంటి చిరంజీవి మోక్షజ్ఞకి అలాగే వాళ్ళ తాత వెంకటేశ్వరరావు గారికి స్వచ్ఛంద సంస్థల తరఫున ఇమ్మానుయేల్ చిల్డ్రన్ హోమ్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుని అభాగ్యులకు సాయం అందించాలి. సమాజంలో ఎంతోమంది ఉంటారు, మన పక్కనే ఉంటారు, మనం గమనించలేం. అటువంటి వాళ్ళకి ఎక్కడికో వెళ్ళి ఏదో చేయవసరం లేదు, కానీ ఇక్కడ మన పరిధిలో మన ప్రాంతంలో ఏం జరుగుతుందో అటువంటి వాళ్ళకి ఏదైనా చేసినట్లయితే భగవంతుడి ఆశీస్సులు తప్పనిసరిగా ఉంటాయి. మరి మోక్షజ్ఞ మరి భవిష్యత్తులో ఎంతోమందికి సహాయపడాలి, విద్యలో ఉద్యోగాల్లో అభివృద్ధి చెంది వాళ్ళ కుటుంబానికి మంచి అండగా నిలవాలని చెప్పేసి మీ తరఫున కూడా వాళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పేదలకు అన్నదానం చేయడం మహాభాగ్యంగా భావిస్తున్నానని రైస్ మిల్లర్ కొత్త వెంకట శ్రీరామనారాయణ తెలిపారు. ఉండి అన్నా క్యాంటీన్ ప్రాంగణంలో కొత్త రాధాకృష్ణ సతీమణి మహాలక్ష్మి పేరిట ఆయన కుమారుడు శ్రీరామనారాయణ సహకారంతో 400 మంది పేదలకు సోమవారం అన్నదానం చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ బాగా పేదరికంలో ఉన్న వారికి అన్నా క్యాంటీన్ ప్రాంగణంలో అన్నదానం చేసే అవకాశాన్ని రాష్ట్ర ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణంరాజు తనకు కల్పించారని తెలిపారు. ఉండి మండల టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, మాజీ అధ్యక్షుడు కరిమెరక శ్రీనివాస్, కూనపరాజు రామకృష్ణంరాజు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు కాగిత మహంకాళి, ఉండి సహకార సంఘం మాజీ ఉపాధ్యక్షుడు చేకూరి బోసరాజు, కునుకు శ్రీనివాస్, యూనిట్ ఇన్ఛార్జ్ నల్లవల్లి, చెన్నంశెట్టి నాగరాజు, పాలా కేశవ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనారాయణను నిర్వాహకులు శాలువాతో సత్కరించారు. గ్రామంలో అన్నా క్యాంటీన్ ప్రాంగణంలో గత 26 రోజుల నుంచి మన ఎమ్మెల్యే గారు సూచన మేరకు అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసామండి. ఈ రోజు 26వ రోజుని కొత్త శ్రీనివాస్ గారు వారి తల్లి గారి మహాలక్ష్మి గారి జ్ఞాపకార్థం భోజనం అది ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం అండి. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న. అది గ్రహించి ఎక్కువ దాతలు మేము ఎవరిని అడగట్లేదండి. ఎవరి కాళ్ళే స్వతహాగా ఇక్కడ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం జరుగుతుంది. ఈ మంచి కార్యక్రమంలో మనం కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పేసి వాళ్ళ యొక్క పెద్దల జ్ఞాపకార్థం అని కొన్ని పుట్టినరోజులని పెళ్లి రోజులని ప్రతి కార్యక్రమం కూడా అందరూ కూడా స్పందించి ఈ రోజు మాకు డేట్ కావాలని చెప్పి తీసుకొని పెట్టడం చాలా సంతోషకరం. రోజుకి సుమారుగా 500 మంది ఇక్కడ భోజనం చేయడం జరుగుతుంది. బాగా నిరుపేదలు వచ్చి భోజనం చేయడం చాలా సంతోషకరం. పనులకు వెళ్ళలేక ఇంటికాడే ఉన్నవాళ్ళు, అటువంటి యాచకులు అలాంటివి కూడా అందరూ వచ్చి తింటున్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇటీవల కాలంలో ఈ విధంగా ఈ రోడ్డు అంటూ వెళ్తుండగా చూశాను. ఈ జనసమూహాన్ని అన్నా క్యాంటీన్ ఇక నిర్వాహకులను ఆగి ఏంటంటే అనగానే మరి స్థానిక ఎమ్మెల్యే గారు ఆ ఆశయాల మేరకు ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నామండి. ఏదైనా ఒక మంచి రోజులు ఏదైనా ఉంటే పుట్టినరోజు కానీ ఎవరైనా మీ తల్లి గారు కానీ ఎవరైనా ఉంటే గనక మీరు ఇక్కడ ఈ విధంగా మీరు ఈ అవకాశం వినియోగించుకోవచ్చని నిర్వాహకులైన వీరందరూ కూడా చెప్పడం జరిగింది. అదే తరువాత నేను వెంటనే ఎమ్మెల్యే గారికి అడగగానే వారు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఆయనకి అందరి తరఫున నా తరఫున అందరి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. మరి ఇది ఒక మంచి అవకాశం. నిజంగా నిరుపేదలు
డోనర్ గా మనం ఏదైతే కోరుకుంటామో మనసులో ఆ విధంగా ఇక్కడ నెరవేరటం అనేది చాలా ఆనందదాయకం, సంతోషదాయకం అండి. ఇక్కడ భోజనం చేసే వాళ్ళందరూ కూడా చాలా నిరుపేదలు, బిలో పోవర్టీ లేని అందరూ కూడా వచ్చి మరి అవకాశం వినియోగించుకుంటున్నారు. అందరికీ కూడా మరి అందరి తరపున మరి ఈయన ఎమ్మెల్యే గారి యొక్క ఆశయం, ఆయన యొక్క ఆలోచన విధానం చాలా బాగుంది. ఈ విధంగా అందరికీ కూడా ఈ అవకాశం కల్పించడం, ఇందులో భాగస్వామిగా మమ్మల్ని కూడా చేర్చుకోవడం అనేది ఎంతో ఆనందదాయకం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యనమదురు డ్రైన్ ను ప్రక్షాళన చేయాలి. జీఎన్వీ కెనాల్ పై వంతెనలు నిర్మించాలి. అసెంబ్లీలో మాట్లాడిన భీమవరం ఎమ్మెల్యే అంజుబాబు. సనాతన ధర్మంపై వైసీపీ జగన్ దర్శకత్వంలో ప్రణాళిక ప్రకారం దాడులు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కూటమి పార్టీల అధ్యక్షుడు రామరాజు, చినబాబు, శ్రీదేవి. భీమవరం ప్రకాశం చౌక్ లో టంగుటూరి విగ్రహ స్థాపనకు కృషి చేస్తారు. రాజ్యసభ సభ్యులు పాక. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000, రైతాంగానికి మోంతా తుఫాను పంట నష్ట పరిహారం వెంటనే ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భీమవరంలో నిరసన దీక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.